ఆరంభించుకుంటున్నాం. ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. బయట ఉన్న వాళ్ళందరూ రావాలి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల జీవాధిపతి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ పునరుద్ధాన దినాన నేను ప్రభా మీ దాసుల్ని మీ ఆత్మతో అభిషేకించి వాడుకున్న దానికై మీకు వందనములు, సూత్రాలు. నేను ప్రభా ఆరాధనలోను బలంలో కూడా సహాయం చేసిన దేవుడవు. నేను ప్రభు నూతన ప్రార్థన సహవాసాన్ని కూడా మీరెంతో సహాయం చేసిన దేవుడవు, దయగల తండ్రి. నేను ప్రభా మరి అలాగే నేను హెర్మోన్లో సండే స్కూల్ పరిచయలో కూడా సహాయం చేసిన దేవుడవు. నేను ప్రభా ఈ దినాన నేను ప్రభా యవనస్తుల పరిచయలో కూడా మీరు సహాయం చేయండి. పాటలు పాడే సమయంలోనూ అదే మాదిరిగా మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి మా ఆత్మీయ అక్కర తీరుస్తురమ్మని, యవనస్తులు ఉన్న మమ్మల్ని బలపరుస్తురమ్మని మీ వాక్యంతో మేము సరిచేసుకుంటూ నేను ప్రభా మీ యందు నేను ప్రభా మహిమకరంగా దీవెనకరంగా మీ కాడి మొయిట్లో సహాయపడుతారమ్మని ప్రార్థించుకుంటున్నాను. దగ్గర తండ్రి, ఈ విధంగా చేరువచ్చిన మా ప్రియులతో పాటు అయోగ్యుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనములు, సూత్రాలు. ముందున్న సమయాన్ని కూడా మీరు బలపరచండి, సహాయం చేయండి. యవనస్తుల పరిచర్య ఆరంభం నుండి ముగింపు వరకు తోడుగుండి నేను నూతన విషయం ప్రయత్న సహవాసంలో హెర్మోన్ యూత్గా అక్కడ సండే స్కూల్ పరిచయలో కూడా మీరు తోడుగుంటారమ్మని ప్రార్థించుకుంటున్నాం. పోతునూరులో గాస్పేర్లో కూడా సహాయం చేయండి. మీ దాసు మీ ఆత్మతో అభిషేకిస్తున్నామని ఈ సమయాన్ని మీ కృపకే మేలుగా అప్పచెప్పుకుంటూ మహిమగంత ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడేవారు యవనస్తులు రండి. నెహెమియా, ఆమోసు, ప్రభు ముగ్గురు రండి, ముగ్గురు రండి. మైక్ చేయి తీసుకో. చెక్. హలో, ప్రైజ్ ది లార్డ్. పాట సంఖ్య 57. హలో. కన్నులనేతి పైరుల చూడు, కోయగలేరెవ్వరు. ఓ యువకుడా, ఓ యువతి, త్రినుచు తాగుచు సుఖింతువా. ఓ యువకుడా, ఓ యువతి, త్రినుచు తాగుచు సుఖింతువా. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. ఓ యువకుడా, ఓ యువతి, తినుచు తాగుచు సుఖింతువా.
ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప జనములలో ప్రభు మహిమ నిండా సాగెదవా ఫలముందా జనములలో ప్రభు మహిమ నిండా సాగెదవా ఫలముందా ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా మహిమార్భాటముచే క్రీస్తు రాజు వేంచేయా మహిమార్భాటముతో క్రీస్తు రాజు వేంచేయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా ఓ యువకుడా ఓ యువతి తినుచు సాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా కన్నులనేతి పైరుల చూడు కోయగలేరెవ్వరు ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా సాంగ్ నెంబర్ 163. మీ చాయిస్ వస్తుంది అక్క, మీ చాయిస్ వస్తుంది అక్క. 163. ఫస్ట్ లాస్ట్. సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా యేసు కూడా మన తోడుగా యేసు కూడా మన తోడుగా సహించి ఓదార్చి ప్రేమ చూపును సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో ఆఖరి వచనం.
క్రీస్తుతో క్రీస్తు రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలన్న తగినవి కావు. క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలన్న తగినవి కావు. క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనము చూపు సహనమే సహింతుము శ్రమలన్నయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నయు యేసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహింతుము శ్రమలన్నయు యేసుకై సంతోషముతో. పాట సంఖ్య 52 డాడీ. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ చేయున్ శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ చేయున్ శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును యేసు చాలును.
ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రొల్లి కుషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అది లాస్ట్ వీక్ పాడాం కదా డాడీ. వేరేదేం చెప్పండి డాడీ, హిందీలోనే. లాస్ట్లో ఉంటే చూడండి. ఖుషి ఖుషి ముజుకో 152. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर. यीशु है दाता महान, यीशु है दाता महान. यीशु है दाता महान, यीशु है दाता महान. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. क्रूस पर अपना खून बहा लिया, क्रूस पर अपना खून बहा लिया. सारा चुकाई दाम, सारा चुकाई दाम. सारा चुकाई दाम, सारा चुकाई दाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. अंकुल ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కూడా రండి.
పిలిపిల్ రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు పిలిపిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి చదువుదామా? అందరూ చదివారా? మనం చదివేది మనకు అర్థమయ్యేట్లకి చదవాలా? ఓకే, మరొకసారి చదువుదామా? తీసారా? 3-4 వచనాలు చదువుదాం. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగం మీరు మా నిమిత్తమే దీవించి ఆశ్రయించమని, దీని ద్వారా మేము బలపరచబడి నీ రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడినట్లు, నీ రాజ్యవ్యాప్తి కొరకు జీవించినట్లు, నీ చిత్తము మా ద్వారా జరిగింపబడినట్లు మీరే మాకు సహాయం చేసి బలపరిచి స్థిరపరచమని కోరుతూ నీ కృపను ఆశ్రయిస్తూ మనందరిని కూడా మీ చెలికెత్తుపడుతూ మీ సన్నిధిని కోరుకుంటూ క్రీస్తు పేట ఎడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిలిపిల్ రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు ఈ పిలిపిల్ రాసిన పత్రికని క్రీస్తు శకము దాదాపు 60లో రాయబడింది. క్రీస్తు శకం ఎప్పుడు 60లో రాయబడింది. ఇది అపోస్తులుడైన పౌలు 2వ దండయాత్ర, అంటే తన ప్రయాణం 2వసారి కొనసాగిస్తున్నప్పుడు ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఎప్పుడు జరిగిందమ్మా రమ్య? 2వ దండయాత్రలో ఈ యొక్క అంటే తన ప్రచారం 2వసారి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ సంఘం అనేది స్థాపించబడిందనే విషయం చూస్తున్నాం. ఇది 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ప్రభు? 4 అధ్యాయాలు, 104 వచనాలు ఉంటా ఉన్నాయి. 104, 30, 21, 23 అంటే ఈ అధ్యాయాల్లో వచనాలు 104 వచనాలు ఉంటా ఉన్నాయి. తర్వాత ఇది పుస్తకంలో బైబిల్లో 50వ పుస్తకం. విన్న పుస్తకం 50వ పుస్తకం. అంటే పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 11. ఇది 11వ పుస్తకం కొత్త నిబంధనలో. అంటే కలిపితే 50 పుస్తకాలు. 50వ పుస్తకం అనేది రాయబడింది. ఇది ఒక ఫిలిప్పీ సంఘం, ఫిలిప్పీలో అపోస్తులుడైన పౌలు తన యొక్క 2వ సువార్త దండయాత్రలో వెళ్తున్నప్పుడు ఆ ఫిలిప్పీ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాం 16 అధ్యాయం అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ ఒక ఆమె తటస్థిస్తుంది. ఆమె భక్తి పరురాలు. ఆ తర్వాత అక్కడ నాకు మంచి జ్ఞాపకం వచ్చే వచనం ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. నేను 14, 15 చదవండి. 14 ఒకళ్ళు, 15 ఒకళ్ళు చదవండి. ఒకళ్ళు 14 సిస్టర్స్, 15 బ్రదర్స్ చదవండి. ఓకే. 15 బ్రదర్స్. ఇక్కడ మనం తర్వాత 40వ వచనం ఒకరు చదవండి. 40వ వచనం అపోస్తుల గారు 16:40. వారి చెరసాలలో
ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ యొక్క 14వ వచనంలో లూదియా దైవభక్తి గల స్త్రీ అని వింటున్నాం. తర్వాత ఆమె ఊదారంగు పొడి అమ్మే తుయిదవి పట్టణస్తురాలు అని విన్నాం. తర్వాత ఆమె ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక ఏమని రాయబడుతుంది? ఏమని రాయబడుతుంది? లూదియా యొక్క హృదయాన్ని ఎవరు తెరిచారు? స్పష్టంగా రాయబడుతుంది కదా. ఏమైనా తేడా ఉంది అక్కడ? ఏమి అంటే దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. లూదియా హృదయాన్ని ఎవరు తెరిచారు? ప్రభు తెరిచాడు. అంటే దేవుడు హృదయాన్ని తెరిస్తే ఆ హృదయంలోకి విత్తనము అంటే వాక్యము అనేది వెళ్ళినప్పుడు ఆమె ఏమైంది? ఆమెలో కార్యం జరిగింది. ఆ కార్యం జరిగినప్పుడు ఆమె అంటా ఉంది, నేను దైవభక్తి గల స్త్రీని అనుకున్నట్లయితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి అనే విషయాలు చూస్తుంది. ఆ విధంగా ఆహ్వానించిన ఆమె తర్వాత చాలా తర్వాత భాగంలో తర్వాత పేరాలో మనం చూసినట్లయితే సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక ఆమె సోది చెప్పుకుంటూ వెళ్తూ దెయ్యం పట్టిన ఆమె సోది చెప్పడం ద్వారా ఒక యజమానికి లాభార్జన కలుగుతూ వస్తుంది. ఆ లాభార్జన కలుగుతుంది. ఈ అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నప్పుడు ఆమె వెంబడించి క్రీస్తుని పరిచారకులు చెప్పి ఆమె వెంబడించినప్పుడు ఆమెను గద్దించినప్పుడు ఆమెను దెయ్యం పోతుంది. తర్వాత ఆ యజమానుడికి లాభార్జన పోయిందని వీళ్ళని జైల్లో పెట్టిస్తాడు. తర్వాత చాలా కొరడాలతో బోధిస్తాడు. ఆ తర్వాత అక్కడ అద్భుత కార్యం జరుగుతుంది. వాళ్ళు దేవుని స్తుతించి కష్టాల్లో ఇబ్బందుల్లో కూడా ప్రభువుని వాళ్ళు స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు గొప్ప కార్యం జరుగుతుంది. భూకంపం అనేది జరుగుతూ ఉంది. తలుపులన్నీ కిటికీ తలుపులు అన్నీ కూడా తెరవబడతాయి. బంధకాలు ఓడబడతాయి. అప్పుడు ఆ జైలధికారి ఆయన తప్పించుకు వెళ్ళిపోయారని తమతో చంపుకోపోతాడు. అప్పుడు మేము ఇక్కడే ఉన్నామని పౌలు చెప్పడము, తర్వాత అతను ఆహ్వానించి ప్రభువుని ఇంటికి గాయాలకు అడిగినప్పుడు తర్వాత వాళ్ళు ప్రభువుని అంగీకరించి ఆ ఇంటి వారి కుటుంబము రక్షింపడుతుంది. అక్కడ అయిన తర్వాత వాళ్ళు విడుదల చెబుతారు. అక్కడ విడుదలైన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మరి అలా చూస్తారే, చెప్పరే, మీరు చెప్పాలా? కీర్తి పుస్తకం చూడు, అదంతా విన్నా స్టోరీ కాబట్టి నేను మామూలుగా చెప్పేసా, మీరు చదువుతున్నా కాబట్టి. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఆమె ద్వారా అక్కడ సంఘం అనేది ఏర్పడతా వచ్చింది. అది దానికి ఇంట్రడక్షన్ వదిలేసాను నేను అంటే ఫిలిప్పీ సంఘం ఏ విధంగా అక్కడ ఏర్పడింది అనేదానికి ఆమె లూదియా ద్వారా అక్కడ సంఘం ఏర్పడతా